నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఉన్నత అధికారులకు పంపించారు. పోచారం రాజీనామా జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆయన పార్టీ మారుతారా అన్న చర్చ కూడా కొనసాగుతోంది. జహీరాబాద్ లోక్సభకు పోచారం భాస్కర్ రెడ్డి పేరు వినిపించింది. అయితే గాలి అనిల్కుమార్ను అభ్యర్థిగా ప్రకటించారు పార్టీ అధిష్టానం. అయితే పార్టీలో జరుగుతున్న పరిణామాలతో మనస్తాపంతోనే పోచారం భాస్కర్ రెడ్డి డీసీసీబీ పదవికి రాజీనామా చేశారనే టాక్ వస్తోంది. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఉన్నత అధికారులకు పంపించారు. పోచారం రాజీనామా జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆయన పార్టీ మారుతారా అన్న చర్చ సాగుతోంది. జహీరాబాద్ లోక్సభకు పోచారం భాస్కర్ రెడ్డి పేరు వినిపించింది. అయితే గాలి అనిల్ కుమార్ ను అభ్యర్థిగా ప్రకటించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో మనస్తాపంతోనే పోచారం భాస్కర్ రెడ్డి డీసీసీబీ పదవికి రాజీనామా చేశారనే టాక్ వస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, ఏదైతే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. అయితే ఆయన పట్ల కొంతమంది 15 మంది డైరెక్టర్లు ఈ నెల 5వ తేదీన డీసీఓకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఆయన ఏదైతే ఈ రోజు హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. హైకోర్టులో ఆయనకు చుక్కెదురు కావడము, తర్వాత రేపు ఉదయమే 11 గంటలకు అవిశ్వాస తీర్మానము ప్రవేశపెడుతున్న క్రమంలో ఏదైతే తన పదవికి ముందస్తుగా మనకు తెలుస్తుంది. మరో రకంగా కూడా ఆయన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించడం జరిగింది. అక్కడ కూడా ఆయన చుక్కరడం కావడంతో అటు బీఆర్ఎస్ పార్టీ పట్ల కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ప్రధాన ఏదైతే తను ఎంపీ టికెట్ ఆశించడము, అదే క్రమంలో బీఆర్ఎస్ డైరెక్టర్లు కూడా అనేక మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడము, చాలా మంది 15 మంది వరకు బీఆర్ఎస్ కి చెందిన డైరెక్టర్లంతా ఆయనకు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే యోచనలో వాళ్ళు గోవా క్యాంప్ లో ఉన్నారు. అయితే వైస్ చైర్మన్ కుంట ఏదైతే రమేష్ రెడ్డికి అనుకూలంగా రేపు అవిశ్వాస తీర్మానం జరగబోతున్న క్రమంలో ముందస్తుగా తన పదవికి రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రం స్పీకర్ గా మాజీ స్పీకర్ గా ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి విధేయుడుగానే కొనసాగుతున్నారు. కానీ ఆయన కుమారుడు కొద్దిగా అసంతృప్తిగా ఉన్నట్లుగా మాత్రం తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సార్.